శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడాను ధనాన్ని ఏ విధంగా సంపాదించాలని చెప్పేసి భావన చేస్తూనే ఉంటారు. ధనమూలం ఇదం జగత్తు కాబట్టి. అయితే ధనం సంపాదించడానికి వివిధ రకాలైన మార్గాల్లో వ్యాపారాలు ఒకటి. ఈ వ్యాపారాలు పెట్టినప్పుడు అండి, బలాని వ్యాపారం ఇది, బలాని షాప్ పేరు మాది ఇది అని చెప్పుకోవటానికి చక్కటి బోర్డులు రాయిస్తారు. ఆ బోర్డులు రాయించేటప్పుడు కూడా వాస్తు సూత్రాలు పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద బోర్డులు తగిలిచ్చేసి బ్రహ్మాండంగా చేసాం, బోర్డు బాగుంది అనుకుంటే కుదరదు. వ్యాపారం సాగాలి కదా బాగా. అందుచేత మనం తగిలించేటువంటి సైన్ బోర్డులు వ్యాపార స్థలాల్లో వాస్తుని పాటించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. ఉత్తర ద్వారం ఉన్నటువంటి వ్యాపార సంస్థ అయితే ఈశాన్య భాగం మాత్రం బోర్డు తగిలించకూడదు, విడిచిపెట్టాలి. ఉత్తర వాయువ్యం వరకు కూడాను బోర్డు పెట్టుకోవచ్చు. ఉత్తర వాయువ్యం వరకు కూడా బోర్డు చివరి దాకా రావచ్చు. ఈశాన్యం మాత్రం వదిలేయాలి. అలాగే దక్షిణ వైపు ఉందనుకోండి షాపు, దక్షిణ సింహద్వారం అయితే పూర్తిగా ఆ చివరి ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడా బోర్డు పెట్టుకోవచ్చు, తప్పులేదు. పడమర సింహద్వారం గల వ్యాపార సంస్థ అయితే నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా బోర్డు పెట్టుకోవచ్చు. బిల్డింగ్ పైన వ్యాపార సంస్థల హోర్డింగులు పెట్టవలసి కనుక వస్తే తూర్పు సింహద్వారం వ్యాపార సంస్థకు తూర్పు సగభాగం నుంచి ఆగ్నేయం వరకు కూడాను ఆ హోస్టింగుల్ని పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఉత్తర సింహద్వారం వ్యాపార సంస్థ అయినప్పుడు ఉత్తరం సగభాగం నుంచి వాయువ్యం వరకు కూడాను సమస్త హోర్డింగులు కూడాను పెట్టుకోవచ్చు. దక్షిణ సింహద్వారం గల వ్యాపార సంస్థకు నైరుతి నుంచి ఆగ్నేయం వరకు ఎత్తైన హోర్డింగులు పెట్టుకోవచ్చు. పడమర సింహద్వారం గల వ్యాపార సంస్థలకు నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా ఎత్తైన సంస్థలో హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఏ ముఖ సింహద్వారమైనా కూడాను తూర్పు కానీ ఉత్తరం కానీ యజమాని చూస్తున్నట్టు కౌంటర్పై కూర్చుంటే మంచిది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఇదే. యజమాని కూర్చునేటువంటి ప్లేస్ తూర్పు కానీ ఉత్తరం కానీ యజమాని చూస్తూ ఉన్నట్టుగా కూర్చోవాలి. ఏ సింహద్వార షాపుకైనా సరే యజమాని పడమర దక్షిణ నైరుతి దిశల్లో కూర్చుంటే కౌంటర్ ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. కౌంటర్లో క్యాష్ బాక్స్ తీసేటప్పుడు లాగేటప్పుడు ఉత్తరం వైపుకి కానీ లేదా తూర్పు వైపుకి కానీ చూసే విధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే. కౌంటర్ని పశ్చిమ నైరుతిలో ఏర్పాటు చేసినప్పుడు దక్షిణం కలిసి వస్తుంది. కౌంటర్ని దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసినప్పుడు పడమర గోడకు కౌంటర్ కలిసి ఉండవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే చేసేటువంటి వ్యాపారాలు దినాభివృద్ధిని సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపార సంస్థలో మీరు నిర్వహించేటువంటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి కొన్ని సూత్రాలు పాటించాలి. షాపు తెరవగానే అక్కడ దీపారాధన బాగా ఊడ్చేసిన తర్వాత షాప్ అంతా దీపారాధన చేసి సాంబ్రాణి గడ్డీలు వెలిగించి ఒక స్వీట్ ఏదైనా సరే పదార్థం ఉంచి షాప్ మూసేటప్పుడు ఆ స్వీట్ పదార్థాన్ని తప్పనిసరిగా 10 మందికి పంచడం కానీ లేకపోతే జీవాలకు వేయడం కానీ చేయాలి. ఇకపోతే షాపులోకి జనాలు బాగా రావాలంటే, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే 9 గోమతి చక్రాలు తీసుకొని పసుపు రంగు వస్త్రంలో ఆ గోమతి చక్రాలని చుట్టి మీ షాపు ఎంట్రన్స్లో పైభాగాన తగిలించాలి. ఇలా గనక చేసినట్లయితే వ్యాపార సంస్థకు వినియోగదారులు అత్యధిక సంఖ్యలో రావడానికి, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా
భూగర్భం లేకుండా గనక షాపులు కట్టడం చాలా మంచిది. చాలామంది భూగర్భాలు కూడా కడతారు. అంటే ఈ యొక్క వాహనాలు ఆ లోపలికి పోయే విధంగా కట్టేవాళ్ళు ఉంటారు. తప్పనిసరి అయితే ఈశాన్య దిశలో మాత్రమే ఇటువంటి నిర్మాణం చేసుకొని దానికి స్వచ్ఛమైన తెలుపు రంగు వెయ్యాలి అంటోంది వాస్తుశాస్త్రం. దుకాణమును రెండుగా విభజించవలసి వచ్చినప్పుడు దిశ ఏమైనా కూడా పర్వాలేదు, ముందు భాగం పెద్దదిగాను వెనుక భాగం చిన్నదిగాను ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ప్రతి ఒక్కరూ కూడాను వాస్తుశాస్త్ర రీత్యా వ్యాపారాన్ని ఆచరించేటువంటి వాళ్ళు పురోభివృద్ధి కోసం ఈ సూత్ర ప్రాతిపదికల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దుకాణంపై మరొక గది నిర్మాణం చేసేటప్పుడు దక్షిణ పశ్చిమ దిశల్లో నిర్మించకండి. దక్షిణం పశ్చిమం ఈ రెండు దిశల్లో కూడా నిర్మించకూడదు. వీలు కాని పక్షంలో నైరుతిలో నిర్మాణం చేసుకోండి. వాటిని నిర్మాణం కోసం పైకప్పును స్వల్పంగా తూర్పు ఉత్తర వైపుకు ఏటవాలుగా ఉండేటట్లుగా నిర్మాణం చేయండి. గదుల్లో వేసే ఫ్లోరింగ్ కూడా అంతేనండి. ఆ ఫ్లోరింగ్ విషయంలో కూడా తూర్పు ఉత్తరాలకు ఏటవాలుగా నిర్మాణం చేసి గచ్చు కడిగినప్పుడు నీరు ఈశాన్యం గుండా బయటికి వెళ్ళేటట్టుగా అక్కడ ఒక తూము పెట్టాలి. ఈ విధంగా చేసినట్టయితే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. సంస్థ బోర్డులను పెట్టినప్పుడు ముఖద్వారానికి అడ్డు రావటం కానీ ద్వార మధ్య భాగం నుంచి ప్రారంభం అవటం కానీ జరగకూడదు. దానివల్ల మంచితనంతో చెడు ఎక్కువగా ఉండి తీరుతుంది సుమా. ఓ బోర్డుని ఏర్పాటు చేసేప్పుడు మధ్యలోకి రాకూడదు, బోర్డు చివరిదాకా పోవాలి, పెద్దది ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర సింహద్వారం ఉన్న షాపులు ఎప్పుడు రద్దీగానే కనిపిస్తాయి. పుస్తకాలు, వస్త్ర సంబంధమైన వ్యాపార సంస్థలు తూర్పు సింహద్వారం అయితే బాగా కలిసి వస్తాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.